ఈ రాష్ట్రంలో అధ్యక్ష ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున డీజిల్ జనరేటర్ల మీద క్రషర్స్ నడుస్తూ ఉన్నాయి. నేను ఎందుకంటున్నా డీజిల్ జనరేటర్ మీద ఎందుకు క్రషర్ నడుస్తున్నాయి? మన స్టేట్ యొక్క మైనింగ్ రూల్స్ 2000 యాక్ట్ కానీ మీ ప్రభుత్వం కూడా ఒక జీవో తెచ్చింది, జీవో నంబర్ 26 తెలంగాణ స్టోన్ క్రషర్ రూల్స్ 2025 కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా జీవో 26 ద్వారా కొత్తగా ఈ రాష్ట్రంలో ఎవరైనా స్టోన్ క్రషర్ పెట్టాలంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో మీ ప్రభుత్వమే ఒక జీవో కూడా తెచ్చింది. మన చట్టం మైనింగ్ చట్టం మన దగ్గర ఉన్నటువంటి చట్టం కూడా ఏం చెప్తుంది? అటు మైనింగ్ చట్టం ఇయర్ 2000గా 1966లో వచ్చిన మైనింగ్ చట్టం కావచ్చు, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి జీవో నంబర్ 26 కావచ్చు. ఎవరైనా ఒక స్టోన్ క్రషర్ పెట్టాలంటే అధ్యక్ష మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలి. ఆ క్రషరు 50,000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 3 ఆ క్రషరు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి. 4 మన తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి క్రషర్ పెట్టడానికి CFE కాన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోవాలి. 5 ఆ క్రషర్ ఆపరేషన్ చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి CFO కాన్సెంట్ ఫర్ ఆపరేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. 7వది వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ లాగ్ బుక్స్ పెట్టి ఎంత మినరల్ లోపలికి వస్తుంది, ఎంత మినరల్ బయటకు వెళ్తుంది, డైలీ రికార్డ్స్ మెయింటైన్ చేసి నెలవారీగా ఆ జిల్లా మైనింగ్ అధికారికి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇట్లా 7-8 నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే నేను చెప్తున్నటువంటి సంస్థలు 7-8 నియమ నిబంధనలో ఏ నిబంధన కూడా పాటించడం లేదు. దే డోంట్ హ్యావ్ CFE, దే డోంట్ హ్యావ్ CFO, దే డోంట్ హ్యావ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్, దే డోంట్ హ్యావ్ రిజిస్ట్రేషన్, దే డోంట్ హ్యావ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్. సో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎందుకు చేస్తున్నారు? విద్యుత్ శాఖ వాళ్ళు ఒక క్రషర్కు కనెక్షన్ ఇవ్వాలంటే ఏమడుగుతారు? నీ రిజిస్ట్రేషన్ చూపి, నీ CFE చూపి, నీ CFO చూపి, ఇవి నీ మినరల్ డీలర్ లైసెన్స్ చూపి. అవేవి లేనప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ వాళ్ళు కనెక్షన్ ఇవ్వరు. ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది? డీజిల్ జనరేటర్లు పెట్టి అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఈ అక్రమ మైనింగ్ విషయంలో కూడా మంత్రి గారికి పూర్తి అవగాహన ఉంటుంది, వారు బాగా చదువుకున్నారు. తెలంగాణ స్టేట్ మినరల్ డీలర్ రూల్ 2000 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్. ఆ చట్టం ఏం చెప్తుందంటే మొదటిసారి ఎవరైనా మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా క్వారీయింగ్ చేస్తే 10,000 రూపాయల పెనాల్టీ వేయాలి. అదే కంపెనీ రెండవసారి కూడా తప్పు చేసి మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా మళ్ళీ రెండవసారి కూడా అధికారులకు పట్టుబడితే 25,000 రూపాయల జరిమానా, 1 సంవత్సర కఠిన కారాగార శిక్ష వేయాలని కూడా మన చట్టం, మన రాష్ట్రంలో ఉన్న చట్టం చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి కంపెనీ మొదటిసారి మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా దొరికింది, రెండవసారి మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెళ్లి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి 2 సార్లు కూడా లైసెన్స్ లేకుండా యథేచ్ఛగా హైదరాబాద్ నడిబొడ్డున ఈ రకంగా క్రషర్లు నడుస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి ఆవేదనతో నేను చెప్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల తూట్లు పడతా ఉన్నాయి, కోట్ల రూపాయలు ఖజానాకు గండి పడతా ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. అందుకే మేము అనాల్సి వచ్చింది రక్షకుడే భక్షకుడైన వేళ అని. దయచేసి ఆలోచించండి.